బైబిల్లో కుటుంబం ఉంటుందండి, బట్ వండర్ఫుల్ ఫ్యామిలీ అండి. మోషే తల్లిదండ్రులు అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసండి? వీళ్ళకి దేవుడిచ్చింది 3 పిల్లలండి. మోషే, అహరోను, మిరియాము, 2 కొడుకులు, 1 కూతురు. వీళ్ళు ఎంత మంచి కుటుంబం అంటేనండి, మోషే దైవజనుడిగా మారిపోయాడా? అహరోను ప్రవక్తగా మారిపోయాడు, యాజకుడిగా మారిపోయాడు. మిరియాము ప్రవక్తిగా మారిపోయింది. అంటే తనకిచ్చిన 3 బిడ్డల్ని వాళ్ళు ఎలా పెంచారు? దేవుళ్ళలో పెంచారు. కొత్త నిబంధనలోనండి ఫిలిప్పు అని ఒక ఆయన ఉంటాడు. 7 అభిషేకించారు కదా అపోస్తలులు, స్టెఫను, ఫిలిప్పు పేర్లు చదువుకుంటాం కదా. ఆ ఫిలిప్పు కంటే 9 కుమార్తెలు ఉంటారు. 9 కుమార్తెలను కూడా ఏం చేశారంటే ప్రవక్తిలుగా, ప్రవచించువారుగా మార్చేశాడు. అంటే చక్కగా దేవుడిచ్చిన పిల్లల్ని దేవుడి కొరకు పెంచుతున్న కుటుంబాలు బైబిల్లో మనకు కనపడుతున్నాయా? కనపడుతున్నాయి. సమూయేలు తల్లి హన్నా బిడ్డనిచ్చాడు దేవుడు. బిడ్డని తీసుకెళ్ళి ఎక్కడ ఇచ్చింది? దేవుని ఆలయంలో ఇచ్చింది. గొప్పవాడు అయ్యాడా? ప్రవక్త అయ్యాడు, రాజులను అభిషేకించాడు. మరి ఈరోజు నీ బిడ్డల కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ కుటుంబం కోసం ఏం ఆలోచిస్తున్నావు? నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను గుడికి వస్తాను, వెళ్ళిపోతాను, భార్య మేము గొడవలాడుకుంటాం ఇంట్లో అంటే మీ కుటుంబం దేవుడికి నచ్చే కుటుంబం కాదు. మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేకుండా చక్కగా ఆరాధన చేసుకోగలరండి? గుడికి వచ్చి ఇద్దరు కలిసి గుడికి రాగలరా? ఇద్దరు చక్కగా దేవుడికి ప్రార్థన చేయగలరా? ఇద్దరు ఇంట్లో కూర్చొని ఒక చోట కూర్చొని భార్య భర్తల మధ్యలో ప్రేమ సఖ్యత లేకపోతే ఇద్దరు కూర్చొని కుటుంబ ప్రార్థనలో కూర్చోగలరా? మాట్లాడుకోగలరా? ఇలా లేనప్పుడు అది దేవుడి కుటుంబం ఏమవుతుంది? అలా లేనప్పుడు మీ కుటుంబం వల్ల దేవుడికి మహిమే వస్తుంది. ఆదివారం గుడికి వస్తారు, సోమవారం బయటకు వెళ్ళిన తర్వాత మీరు గొడవలాడుకుంటేనో కిచ్చలాడుకుంటేనో మీరు సరిగ్గా ప్రేమగా ఉండకపోతేనో చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి? వీళ్ళు గుడికి వెళ్తారు తప్ప వీళ్ళ మధ్యలో ఏముండదు, ప్రేమ లేదు, సఖ్యత లేదు. మన కుటుంబం వలన దేవుడికి ఏమొస్తుంది? అవమానం.